అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గొంప గ్రామంలోని భీమిలి గేశ్వర స్వామి తీర్థ మహోత్సవ సందర్భంగా స్థానిక యువత వినూత్న ఆలోచనలతోటి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తీర్థాల సమయంలోని సాధారణంగా డాన్స్ బేబీ డాన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ బయటికి వాటికి భిన్నంగా గొంప గ్రామ యువత పలు పాఠశాలలకు విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలతో పాటుగా మానసిక సమస్యలకు దగ్గరవుతున్న సమయంలో వారి దృక్పథంలోని మార్పు కోసం జిల్లా స్థాయి క్విజ్ లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులలోని పోటీతత్వం పఠనాశక్తి కలిగించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా గొంప గ్రామ యువత తెలిపారు. నమస్కారం. ఈరోజు గొంప గ్రామంలో శ్రీ పైడిమమ్మ పండుగ సందర్భంగా క్విజ్ పోటీలు నిర్ణయం జరిగింది. గొంప యువత అందరూ కలిసి, అలాగే గొంప గ్రామ ప్రజలందరూ సహకారంతో పెద్దల సహకారం చేయడం జరిగింది. కానీ ఈ క్విజ్ పోటీలు ఎందుకు జరిగిందంటే కారణం, ఈరోజు మొబైల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు గేమ్స్ కానీ, తర్వాత మొబైల్ ద్వారా యూట్యూబ్కి చూసుకోవడం కానీ, మొబైల్ ద్వారా 10 మంది విద్యార్థులు పాడైపోతున్న విషయం తెలిసి మా గొంప గ్రామంలో యువత అందరూ కలిసి ఏకతాటి మీద విద్యార్థుల్ని క్విజ్ పోటీల ద్వారా తర్వాత మొబైల్ గేమ్స్ ఆడకుండా వేరే రాష్ట్రం మార్చిద్దామని చెప్పి జిల్లా స్థాయి పోటీలు పెట్టడం గొంప యువకులందరూ కూడా సహకారం చేశారు. ఈ యొక్క సహకారానికి ప్రైజ్ మెన్ అనేది 10,000 రూపాయలు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలాగే 7,500 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 5,000 రూపాయలు. ఈ యొక్క సహకారానికి గ్రామ ప్రజలు, పెద్దలు అలాగే యువకులు, మా గొంప యువకులందరూ కూడా సహకారం చేశారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే క్విజ్ పోటీలు ఏంటంటే విద్యార్థులు ఈరోజు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మొబైల్లో గేమ్స్ కానీ వేరే రాష్ట్రం ద్వారా మారిపోతున్నారు. కాబట్టి ఈ క్విజ్ పోటీల ద్వారా వాళ్ళకు మైండ్ సిస్టమ్ మార్చుదామని చెప్పేసి వేరే రాష్ట్రం ద్వారా మనం గొంప యువకులందరూ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హెచ్ఎం టీవీ కానీ, సుమన్ టీవీ కానీ, అలాగే విలేకరులు కానీ అందరూ సహకరించారు. వాళ్ళందరూ థ్యాంక్స్. నా పేరు రుత్వికా రామన్. మా స్కూల్ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా ప్రిన్సిపల్ సార్ గట్టా వరప్రసాద్ సార్. మేము గొంపకి క్విజ్ పోటీకి వచ్చాము. ఈ క్విజ్ పోటీ వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మాకు తెలియని విషయాల్ని ఎన్నో తెలుసుకుంటాము. మరియు దీనివల్ల మాకు ఫోన్ నుండి చూడడం అనేది తగ్గుతూ ఉంటుంది. మరియు దీనివల్ల ఎంతోమంది పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది. మరియు ఇంకా చాలా వివిధ ప్రయోజనాలతో ఉన్నాయి. సో దీనివల్ల మేము ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాము. కంట్రెడ్డి శివశేఖర్, మాది ఈ గ్రామమే. నేను గత 12 సంవత్సరాల నుండి కూడా ఆర్ఎస్ఎస్లో స్వయంసేవకుగా పనిచేస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలు, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. అందులో భాగంగానే మా గ్రామానికి, దేశానికి ఏదో చేయాలని తపనతో చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క గ్రామంలో, గొంప గ్రామంలో శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పిల్లలని, విద్యార్థులని ప్రోత్సహించాలి, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్విజ్ పోటీ పెట్టడం జరిగింది. ఈ క్విజ్ పోటీలో సుమారు 30 స్కూల్స్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 20 స్కూల్స్ వచ్చాయి. అయితే విద్యార్థుల యొక్క ప్రస్తుతం ఉన్న కాలాన్ని పెట్టుకొని చాలా మొబైల్స్ వేరే యాక్టివిటీకి, అదర్ యాక్టివిటీకి ఎడిట్ అయిపోతున్నటువంటి సందర్భంలో పిల్లలకి మంచి ప్రోత్సహించాలని గ్రామంలో ఉన్న యువత అందరూ కూడా ఆలోచన చేసి మీరు ముందుండి నడిపించండి అని చెప్పి ఈరోజు ఇక్కడ క్విజ్ పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దల యొక్క పెద్దలు బాగా సహకరించి యువకులందరూ కూడా సహాయ సహకారాలు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.